మత సామరస్యత, మానవత్వం, జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మేము నర్సాపురం శ్రీహరిపేట నుంచి మాట్లాడుతున్నామండి. మరి ఈరోజు ఉదయం మేము ఇక్కడ సువార్త ప్రకటించడం కొరకు పోలీసు వారి పర్మిషన్ కూడా తీసుకొని కొన్ని గ్రామాల్లో వీధుల్లో సంచరించి సువార్త కరపత్రికలు పంచుతూ ఎవరికి అభ్యంతరకరంగా లేకుండా, ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా సువార్త కరపత్రికలు మాత్రమే పంచుతూ తిరుగుతూ ఉన్నాం. అయితే ఇంతలోగా కొంతమంది సువార్త వ్యతిరేక మూకలు మమ్మల్ని గ్రహించి సువార్త ప్రకటించకూడదని ఆటంకపరిచారు. మరి పర్మిషన్ ఎక్కడుంది, మీకు పర్మిషన్ చూపించండి అని అడిగారు. మరి పోలీసు వారు కూడా వచ్చారు. విచిత్రం ఏంటంటే మరి పోలీసు వారు కూడా మరి మీరు పర్మిషన్ తీసుకున్నారా అని అడగడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి ఈ విషయంలో ఇక్కడ సిజేసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఉన్నారు, ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వారు ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయం వారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. తమ్ముడు జాన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జాన్ గారు కూడా చెప్తారు ఈ విషయం. ఈరోజు నేను శ్రీహరిపేటలో సువార్త ఏర్పాటు చేశాను. అక్కడ నేను పరిచయం చేస్తున్నాను. అయితే ఆ సువార్త విషయంలో పోలీస్ వారి పర్మిషన్ కూడా నేను తీసుకోవడం జరిగింది. పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎస్సీ గారు నాకు సైన్ చేసి ఇచ్చారు. ఆ పేపర్ని తీసుకెళ్ళి డిఎస్పీ ఆఫీస్లో ఇవ్వమన్నారు. నేను దాన్ని తీసుకెళ్ళి డిఎస్పీ ఆఫీస్లో ఇచ్చాను. కానీ వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయలేదు. అది నా మిస్టేక్ కాదు, వాళ్ళు అప్రూవల్ చేయలేదు. వాళ్ళ తర్వాత చూసి దీని మీద అసలు డిఎస్పీ గారి సంతకం ఉండాలి, డిఎస్పీ గారి సంతకం లేదు కాబట్టి ఇది పర్మిషన్ గ్రాంటెడ్ అవుదని వాళ్ళు మమ్మల్ని చెప్పడం జరిగింది. అలాగే పర్మిషన్ తీసుకుని సువార్త ఆపేయమన్నారు. సువార్త ఆపేసిన తర్వాత కూడా అక్కడ కానిస్టేబుల్ మళ్ళీ నా మీద పెట్టి కేసు పెడతానని తెలిపించడం జరిగింది. ఇంకా సువార్త ఆపేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కేపీ వాళ్ళకి, సిజిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయినప్పుడు సేవకులందరూ ఇక్కడ కూడి వచ్చారు. మాట్లాడండి. అసలు మనది భారతదేశము, భారత రాజ్యాంగంలో మనం ఉన్నాం. అవును. ఈ భారత రాజ్యాంగంలో, భారతదేశంలో మనకున్న రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇచ్చిన హక్కులను మనము పరిశీలన చేస్తే ఎవరు అసలు పర్మిషన్ ఇవ్వాలి? ఎంత స్పష్టముగా రాజ్యాంగంలో రాసింది. భావాన్ని ప్రకటించుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉన్నది, ఎవరికి అభ్యంతరం లేకోకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఉన్నది. అయినా మైకులు పెట్టి అల్లరి చేసి గందరగోళం చేసి వాళ్ళని ఇలా కర్రలు ఇచ్చుకుని తిరిగి కథంతాలని చెప్పేసేసి రోడ్లు ఎట్టుకుని కర్రలెట్టుకుని నిక్కర్లు వేసుకుని తుపాకులో పక్కన పట్టుకుని తిరిగే పిచ్చి కుక్కల్లాగా మనం ఏమైనా ఉన్నామా? ఏమండి, దీనికి పర్మిషన్ అడగటం ఏంటి? అసలు వాళ్ళు చదువుకున్నారా? వాళ్ళు ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు? అసలు చట్టాలు తెలిసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా అనేది చాలా డౌట్ఫుల్ ఆలోచన అన్నమాట. ఏంటిది అసలు పర్మిషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వీధుల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఊరంతా మైకులు పెట్టి తల కిందులుగా మాట్లాడుతున్నారు, అల్లరి చేస్తున్నారు. వాళ్ళందరికీ పర్మిషన్ ఎలాగిచ్చారు? ఇచ్చారా పర్మిషను? వీధుల్లో కూడా బళ్ళు వేసుకుని వాళ్ళు అల్లరి చేసుకుంటూ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఎవరు ఇచ్చారు పర్మిషను? వాళ్ళని ఎందుకు అడ్డుకోలేదు? ఏంటి, నలుగురు వెళ్ళి చక్కగా దేవుని వాక్యం చెప్పుకుంటూ అమ్మాని ప్రేమతో, అమ్మ త్రాగుడు నుండి విడుదల పొందండి, ఈ స్మోకింగ్ నుండి విడుదల పొందండి, పరిశుద్ధంగా జీవించండి, సమాజానికి మేలుకరంగా ఉండండి, మీ జీవితాలు బాగు చేసుకోండి, శాంతిగా బ్రతకండి అని మంచి మాటలు చెప్పే బైబిల్ మాటలు చెప్పుకుంటూ వీధుల్లో వెళుతూ మా బ్రతుకులు ఇలా మారినాయి అని త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు మారి సాక్ష్యం ఇస్తుంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఎంతమంది మారిన వాళ్ళు సాక్ష్యం ఉంది? అందులో కులానికి సంబంధించి ఉన్నదా? దేనికి సంబంధించలేదు కదా. మతం అనే ప్రసక్తి లేకుండా, కులం అనే ప్రసక్తి లేకుండా పూజారులు కూడా మారి సాక్ష్యం ఇస్తున్నారే, రకరకాల వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారే. వాళ్ళందరూ ఎలా మారారు? యేసు ప్రభుని బట్టి కదా, ఈ సువార్తను బట్టి కదా వాళ్ళు మారింది. ఎలా వస్తున్నారండి? వాళ్ళ సాక్ష్యాలు ఎలా చెప్తున్నారు? వాళ్ళని ప్రశ్నించగలరా మీరు? నువ్వు ఎలాగా మతాన్ని వదిలిపెట్టావు, నీ కులాన్ని వదిలిపెట్టావు అని మీరు వాళ్ళని అడగగలరా? వీధిలో సామ్రాజ్యంగా, అది కూడా చట్టాన్ని అనుసరించి వెళ్తుంటే అడిగే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? మీరెందుకు భయపడతారు? ఏమంటే చట్టాన్ని బట్టి మనం నిలదీసి అడగడానికి మనకు హక్కు ఉంది. మీరెవరు భయపడక్కర్లా. మనకి సిజేఐసిలో ఇక మనకి చాలామంది లాయర్లు కూడా ఉన్నారు. అవసరమైతే
ఎవరి మీద ఎక్కడ కేసు పెట్టాలో ఎవడు ఎందుకు అడ్డుకుంటున్నాడు, అసలు అడిగేవాడికి హక్కు ఎవడిచ్చాడు, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళకి ఏ పర్మిషన్ నుండి అడుగుతున్నారు, ఇది కూడా మనము నిలదీసి అడగవలసిన ప్రసక్తి మనకు ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు భయపడొద్దు. మనము చట్టాన్ని ఇచ్చుకుని వెళ్తున్నాం. దేవుని దయ వల్ల మనకి సిజేఎస్సి మనకు అన్ని రకాలుగా చట్టాలతోటి ముందుకు వెళ్ళే హక్కులు, ఎలా ముందుకు వెళ్ళాలో సామరస్యంగా మనుషులందరూ సమానమని. అసలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి మారిన వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. ఏమండి, యూట్యూబ్లో వాళ్ళ సాక్ష్యాలు చూసి, బ్రాహ్మణ్స్ సాక్ష్యాలు చూసి, వైశ్యుల సాక్ష్యాలు చూసి, ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంతమంది సాక్ష్యాలు చూసి ఆ బుద్ధి లేని వాళ్ళు మారాలి. కానీ అలా అడ్డుకోవడానికి ఎవడో ఇచ్చిన పనికిమాలిన డబ్బు తిని మనుషులే విరోధంగా ఎందుకు మాట్లాడాలి? ఎవరికైనా కీడు చేసేదా సువార్త అంటే? ఎవరికైనా అడ్డంగా వెళ్ళి నేను తుపాకిచ్చుకొస్తున్నాను, కర్ర ఇచ్చుకొస్తున్నాను, బుర్ర పగలు పడతాను అనేదా సువార్త అనేది? వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు, కర్రలు తుపాకులు పట్టుకుని వీధుల్లో సిగ్గు లేకోకుండా. వాళ్ళకి ఎవడిచ్చాడు ఆ హక్కు? వీటి విషయంలో మీరేం భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మనము చట్టరీత్యా వెళ్ళి దేన్నైనా ఎదుర్కొనడానికి దేవుడు మనకి ఆ బలం ఇచ్చాడు. మనకి భారతదేశ రాజ్యాంగ చట్టం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్దాం. రైట్. మీ డిజిగ్నేషన్ చెప్పండి అన్న. మీరు రాజేష్ అన్న చెప్పండి. ఏంగా చెప్పండి. మీ సువార్త ప్రకటించేవాళ్ళు కదా. మాట్లాడమంటున్నారా? అది మీ పేరు, మీ సీజీఎస్లో పోస్ట్ చేయండి అనేది చెప్పి అప్పుడు చెప్పండి. దేవుని పేరు అందరికీ వందనాలు. నా పేరు కె రాజేశ్వరరావు, సిజిఎస్లే నరసాపురం అధ్యక్షుడిని. అలాగే ఈ రోజుల్లో శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఎవరిని విమర్శించకుండా మంచిగా బతకండి. యేసుక్రీస్తు సువార్త ఆయన ఎలాగ పరిశుద్ధంగా బతికాడు అలా పరిశుద్ధంగా జీవించమని అనేక మందికి పత్రికలు పంచుతూ మంచిగా అన్నతో మంచిని పంచుకుంటూ అందరితో ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పుడు, ఏ ఇబ్బందులు లేనప్పుడు, ఇందులో ఏ చెడు కనపడినప్పుడు అసలు ఏ కారణం చేత ఇలా అడ్డుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని అనేక మంది ఇలాగా మత కల్లోలం రెచ్చగొడుతూ ఇబ్బందులు పెడుతూ శాంతియుతంగా మంచితనంగా చేస్తున్న సువార్తను అడ్డుకుని చాలా అల్లరి చేస్తున్నారు. దీనివల్ల ఈ అధికారులు ఒక పక్షాన్ని మాట్లాడుతూ ఉంటూ వాళ్ళకే కొమ్ము కాస్తూ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమే, మేము ఖండిస్తాం.